కొత్తిమీర వేసుకుంటాం. దీంట్లో ఇంకా మసాలా కానీ అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. కాస్త మెల్లగా ఉడికి ఆయిల్ అంతా కూడా చూసారా పైన అది తేలాలి. ఆయిల్ సెపరేట్ అయితే ఈ కూర రుచి చాలా బాగుంటుంది. అంతేకాని అలాగా ఆయిల్ తేలకుండా ఉంటే గనక ఇది బాగుండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ తేలి అలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అయిపోయింది. ఇక నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, రోటీస్లోకి పుల్కాస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది బాగా నచ్చుతుంది. పెద్దగా ఏమి ఎక్కువగా కారంగా ఉండదు, మసాలాలు ఏమీ లేవు, చాలా సింపుల్ కర్రీ ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇది. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎగ్ వేసుకొని ఇది కలుపుకొని ఎగ్ నంచుకొని తిన